హైదరాబాద్ సురూర్ నగర్లో దళిత మహిళపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. నిమజ్జనంకు వెళ్తున్న సమయంలో జక్కిడి రఘువీర్ రెడ్డి మహిళపై దాడికి దిగాడు. అకారణంగా వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో దళిత సంఘాలు మండిపడుతున్నాయి. పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసనకు దిగారు వారు. దాడి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మనుషులు కావడంతో ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడుతున్నారు. తీవ్ర గాయాల పాలైన మహిళలకు వైద్యం కూడా చేయించకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు. దళిత మహిళలపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సురూర్ నగర్లో దళిత మహిళలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అటు కేసు కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది. సో దానికి సంబంధించి పోలీసులు ఏమైనా వచ్చి మాట్లాడుతున్నారా? దళిత సంఘాలు ఏమంటున్నాయి? నిన్న సరూర్ లోనే చెరుకుతోట కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా బస్తీ వాసులు వినాయక నిమజ్జనంలో ఊరేగింపు చేసుకుంటూ సరూర్ నగర్ చెరువు వైపు వెళ్తుండగా రఘువీర రెడ్డి అదేవిధంగా అతని అనుచరులు, ఈయన రఘువీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడుగా చెప్తుంటారు. గతంలో కూడా అనేక దాడులు చేశారు, కానీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో అతనిపై చర్యలు తీసుకోలేదు, కేసులు నమోదు చేసిన. ఇప్పుడు మళ్ళీ సరూర్ నగర్ లో నిన్న రాత్రి రఘువీర్ రెడ్డితో పాటు అతని అనుచరులు మహిళని చూడకుండా మహిళపై అదేవిధంగా మరికొందరి పైన విచక్షణ రహితంగా కట్టెలతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారని చెప్పేసి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే రాత్రి 2 గంటలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు వారిని అదుపులోకి తీసుకోలేదు, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని చెప్పేసి కూడా దళిత సంఘ నాయకులు సరూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. అయితే దాడిలో మహిళ మరికొంతమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం సాయి సంజీవని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రఘువీర రెడ్డిపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి గతంలో డిమాండ్ చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే ప్రధాన అనుచరు కావడంతోనే తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్టీ కేసు నమోదైనా కూడా అతనిపై చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇతనిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలి, ఇలాంటి రౌడీలను బయట తిరగనీయొద్దు అని చెప్పేసి కూడా దళిత సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణం బాధితులకు వైద్యం కూడా అందించాలి ప్రభుత్వ ఖర్చులతో అని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ రఘువీర్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఆ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.